హలో ఎవరివన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ క్రిక్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం ఇండియా వర్సెస్ వెస్టిండీస్ మ్యాచ్ యొక్క ప్రీవ్యూ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఈ మ్యాచ్ చాలా ఇంపార్టెంట్. రెండు టీంలకు కూడా ఒక మినీ క్వార్టర్ ఫైనల్సే ఈ మ్యాచ్. అయితే గెలిచిన టీం నాకౌట్స్కి వెళ్తుంది, ఓడిపోయిన టీం ఇంటికి వెళ్ళిపోద్ది. సో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ రెండు టీంలకు కూడా. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్లీ మనం ఈ మ్యాచ్ ఆడబోయే ఈడెన్ గార్డెన్స్ గురించి మాట్లాడుకుందాం. ఈడెన్ గార్డెన్స్లో ప్రెసెంట్ హై స్కోరింగ్ వికెట్ అని అది అందరూ అంటున్నారు. బట్ ఈ మ్యాచ్కి ఒక బ్లాక్ సాయిల్ వికెట్ వాడుతున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. సేమ్ స్కాట్లాండ్ వర్సెస్ ఇటలీ మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఏ పిచ్ అయితే వాడారు, సేమ్ అదే పిచ్ వాడబోతున్నారని చెప్పి న్యూస్ వస్తుంది. ఇనిషియల్లీ బ్లాక్ సాయిల్ అంటే బౌన్స్ తక్కువ ఉంటుంది అని స్పిన్కి అనుకూలంగా ఉంటుంది. బట్ ఈ పిచ్ మీద ఆల్రెడీ 200 runs కొట్టున్నారు కాబట్టి మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ 180+. బట్ ఇక్కడ ఏంటంటే టాస్ గెలిచిన కెప్టెన్ బ్యాటింగ్ తీసుకుంటాడా బౌలింగ్ తీసుకుంటాడా అనేది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన 5 matchesలో వరల్డ్ కప్లో ఈ స్టేడియంలో టాస్ గెలిచిన కెప్టెన్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు అండ్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్న వాళ్ళే గెలిచారు. బట్ అది డే టైం. ఇప్పుడు ఏంటంటే డ్యూ పడే అవకాశం ఉంది నైట్ టైం కాబట్టి. సో టాస్ గెలిచిన కెప్టెన్ ఏం తీసుకుంటాడు అనేది బిగ్ క్వశ్చన్ మార్క్లో మారింది. ఇప్పుడు ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు మన వాళ్ళు చేస్ చేస్తూ గెలవలేదు. సౌత్ ఆఫ్రికాతో కూడా 180+ రన్ చేస్ చేస్తూనే ఓడిపోయారు. సో మన వాళ్ళు నాకు తెలిసి టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటారని అనుకుంటున్నాను. ఈ మ్యాచ్ అనేది రెండు టీమ్స్కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గెలిచిన టీం సెమీస్కి వెళ్తుంది కాబట్టి. ఫస్ట్లీ మనం వెస్టిండీస్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి నెంబర్ 8 నెంబర్ 9 దాకా కూడా బ్యాటింగ్ ఉంది. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ జెన్యున్ బ్యాటర్స్ అనే వాళ్ళు అంతకు పర్ఫామ్ చేయట్లేదు. షై హోప్ గ్రూప్ స్టేజ్లో పర్ఫామ్ చేశాడు. బ్రెండన్ కింగ్ అసలు వరల్డ్ కప్లో ఇంకా చెప్పుకోదగ్గ నాక్ అయితే కొట్టలేదు. అండ్ వీళ్ళ బ్యాటింగ్ మొత్తం సిమ్రన్ హిట్మ్యాన్ మీదే పడుతుంది. అండ్ ఈ సూపర్ 8లో రత్మన్ పౌల్ కూడా ఫామ్లోకి వచ్చాడు. అండ్ రూదర్ఫర్డ్ మంచి ఫామ్లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్లో షెఫర్డ్ ఫామ్లోకి వచ్చాడు. బట్ వీళ్ళకి ఏంటంటే ఇన్నింగ్స్ బిల్డ్ చేసే బ్యాటర్లు వీళ్ళకి ఇంటెంట్ చివరి దాకా ఆడాలనే ప్లేయర్ లేరు. వీళ్ళకి అదే డిసడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి జెన్యున్ బౌలర్స్ ఇద్దరే ఉన్నారు, గుర్కేష్ మోతి అండ్ షమర్ జోసెఫ్. మిగతా వాళ్ళందరూ ఆల్రౌండర్స్. అది వీళ్ళకి మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే జెన్యున్ బౌలర్స్ 3 or 4 members ఉంటే అది అడ్వాంటేజ్ ఉంటే. బట్ ఆల్రౌండర్స్ కాబట్టి ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తారో చెప్పలేం. అది ఇంకో డిసడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంది. హోప్ వీళ్ళకి వరల్డ్ కప్లో 3 matches ఇదే పిచ్లు ఆడున్నారు కాబట్టి వాళ్ళకి కొద్దిగా ఐడియా ఉంటుంది ఎలా బిహేవ్ చేస్తుంది అని చెప్పి. హోప్ చూద్దాం మరి వెస్టిండీస్ ఎలా పర్ఫామ్ చేస్తారనేది. ఇప్పుడు మనం టీమిండియా గురించి మాట్లాడుకుందాం. టీమిండియా విషయంకి వచ్చేసరికి మన ప్లేయర్స్ అందరు కూడా మంచి ఫామ్తో ఈ మ్యాచ్కి వచ్చారు. లాస్ట్ మంచి విన్ కొట్టి. అండ్ అభిషేక్ శర్మ ఫామ్లో లేనన్నారు, అతను మంచి రన్ స్కోర్ చేశారు. అండ్ తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ గురించి అన్నారు, తను ఇంకా బాగా పర్ఫామ్ చేసి చూపించాడు. మన బ్యాటింగ్ ప్రకారం అయితే మన టీమిండియాలో ఇబ్బంది అయితే లేదు. బట్ ఈ మ్యాచ్కి ఇంపార్టెంట్ ప్లేయర్ అంటే వరుణ్ చక్రవర్తి. ఎందుకంటే అతనికి ఇది సెకండ్ హోమ్ గ్రౌండ్ లాంటిది. సో అతని నుండి ఒక వైటల్ పర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మ్యాచ్కి. ఎందుకంటే అతనికి ఆ పిచ్ కండిషన్స్ తెలుసు. మెయిన్లీ మన కోచ్ గౌతమ్ గంభీర్కి పిచ్ గురించి బాగా తెలుసు. ఎందుకంటే అతను ఓవర్ ద పీరియడ్ కేకేఆర్కి కెప్టెన్గా కూడా చేశాడు. అతనికి పిచ్ గురించి బాగా తెలుసు అని అనుకుంటున్నాం. మంచి స్ట్రాటజీస్తో వస్తారని ఆశిద్దాం. బట్ మ్యాచ్అప్స్ ఏంటంటే వరుణ్ చక్రవర్తి అండ్ బుమ్రా అటాక్ వెస్టిండీస్ ప్లేయర్స్ చాలా ఇబ్బంది పడ్డారు పాస్ట్లో కూడా. సో వీళ్ళిద్దరు రోల్ అనేది ఈ మ్యాచ్కి చాలా ఇంపార్టెంట్గా అవ్వబోతుంది. టీమిండియా ఇంకేదన్నా చూసుకోవాలంటే నాకు తెలిసినంత వరకు బౌలింగ్ చేంజెస్కు అయితే కొద్దిగా చూసుకోవాలనుకోండి. ఎందుకంటే మన మెయిన్ బౌలర్స్ హర్షదీప్ సింగ్ అండ్ బుమ్రాది ఇద్దరు 2 hours పవర్ ప్లేన్ అయిపోతే వాళ్ళు మిడిల్ ఓవర్స్ లేసే అవకాశం వాళ్ళు కుదరట్లేదు. వాళ్ళు బ్యాక్ అండ్ డెత్తులు వేయాలి కాబట్టి. అదే నువ్వు పవర్ ప్లేలో హార్దిక్ పాండ్యాకి ఎక్స్ట్రా ఓవర్ కనుక ఇచ్చినట్టు అయితే అప్పుడు నీకు మిడిల్ ఓవర్స్లో బుమ్రా హర్షదీప్ సింగ్ ఇద్దరులో ఎవరో ఒకళ్ళ చేత ఒక ఓవర్ వేయించినప్పుడు అప్పుడు రన్ ఫ్లోని కట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే వికెట్స్ పిక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. మెయిన్లీ అది ఒక్కటి చూసుకుంటే ఓకే అనిపిస్తుంది నాకైతే. మెయిన్లీ శివన్ డూబెని ఎక్కడ యూజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్య కొద్దిగా రన్స్ ఇస్తుండే. అదొకటి చూసుకుంటే మన టీమిండియా ఇంకా అంత పర్ఫెక్ట్. ఈ మ్యాచ్కి ఫేవరెట్స్గా ఇండియన్ టీమే దిగుతారు. బట్ వెస్టిండీస్ తక్కువ అంచనా లేదు. ఎందుకంటే ఓవరాల్ మ్యాచ్అప్స్లో మనకి అప్పర్ హ్యాండ్ ఉన్నా కానీ వరల్డ్ కప్స్లో వెస్టిండీస్ 4 times గెలిచారు ఇండియన్ టీం మీద. అండ్ ఇండియా ఓన్లీ 1 time గెలిచింది. మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. 2016 సెమీఫైనల్స్లో కూడా వెస్టిండీస్ మనల్ని నాకౌట్ చేశారు. సో వెస్టిండీస్ని తక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు టఫ్ ఫైట్ ఇస్తారు. అండ్ ఈడెన్ గార్డెన్స్ పిచ్లో వాళ్ళు ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో మనకు టఫ్ ఫైట్ ఉండబోతుంది. సో హోప్ మనం ఎక్స్పెక్ట్ చేద్దాం టీమిండియా ఈ మ్యాచ్ గెలిచి నాకౌట్ స్టేజెస్కి వెళ్ళాలని చెప్పేసి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హెచ్ఆర్ క్రిక్ ఇన్ఫో. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.